ఈ ఆదివాసుల ఊచకోతకు నిరసనగా పౌర హక్కుల సంఘం సిడిఆర్ఓ నిర్వహించే మొదటి సెషన్ ప్రారంభం కాబోతుంది. ఈ మొదటి సెషన్కు అధ్యక్షత వహించాల్సిందిగా ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షులు పౌర హక్కుల సంఘంను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అట్లాగే ఈ మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ జరిగే ఈ సభలో పాల్గొనే మన వక్తలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, సోనిశ్వరి ఆదివాసీ హక్కుల కార్యకర్త, మాడబు శ్రీధర్ గారు, డీజీ నరసింహరావు, సిపిఎన్ సెక్రటరీ మెంబర్ డీజీ నరసింహరావు గారు, క్రాంతి చైతన్య సిడిఆర్ఓ కోఆర్డినేటర్, చిట్టిబాబు పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, నార్ల రవి, లతీఫ్ మహమ్మద్ ఖాన్ సిఎల్ఎంసి, ప్రొఫెసర్ గుంటి రవి ఉపాధ్యక్షుడు పౌర హక్కుల సంఘం సిడిఆర్ఓ తెలంగాణ బాధ్యుడు, ప్రొఫెసర్ పద్మజ షా ఉస్మానియా యూనివర్సిటీ, వేణుగోపాల్ వీక్షణ ఎడిటర్, పాని విరసం గారు, నారాయణరావు సిఎల్సి, చంద్రశేఖర్ చిల్క సిఎల్సి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, పూనంరేం సాంబశివరావు సిపిఐ, వేమ్లపల్లి వెంకటరామయ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, అనురాధ ఇఫ్టు, విమలక్క అరుణోదయ, సజయ సామాజిక కార్యకర్త, నందిని సింధారెడ్డి కవి, పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్, శివారెడ్డి కవి, కోటు రంగారావు జాతీయ కార్యదర్శి మాస్ లైన్, రహమాన్ ఎడిటర్ జనం సాక్షి, ప్రొఫెసర్ సమున్నత ఓయు, సి వనజ సీనియర్ జర్నలిస్ట్, కన్నగంటి రవి రైతు సమాజ వేదిక, పద్మకుమారి అమర్ల బంధుమిత్రుల సంఘం, బల్ల రవీంద్రనాథ్ సిఆర్పిపి. ఈ నాయకులు వక్తలందరూ ఈరోజు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటి మొదటి సెషన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ సెషన్కు అధ్యక్షత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు వహిస్తున్నారు. అట్లాగే ఈ సెషన్లో పాల్గొనడానికి మాట్లాడడానికి వచ్చిన వక్తలు కె శివారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సాహిత్య అకాడమీ చైర్మన్ గారు, అట్లాగే వేములపల్లి వెంకటరామయ్య సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కన్నగంటి రవి రైతు స్వరాజ్య వేదిక రైతు స్వరాజ్య సమితి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అనురాధ గారిని ఇప్టు రాష్ట్ర బాధ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నందిని సిద్ధారెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పినాక పాని విరసం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆంది వే వస్తుండు, సార్ వచ్చినాక వేదిక మీదకి వస్తాడు. సిద్ధారెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చిల్కా చంద్రశేఖర్ పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పినాక పాని విరసం వేదిక మీదకి రావాల్సిందిగా చిల్కా చంద్రశేఖర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఏప్రిల్ 5 నుంచి మన తెలంగాణ ప్రాంతంలో ఒకప్పటి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అంకుశాపురంలో సంతోష్, చల్లగరిగ గ్రామం చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన సిరిపల్లె సుధాకర్, ఆసిఫాబాద్ నిర్మల్ దగ్గర బజారాత్నూర్ దగ్గర రజిత, అట్లాగే పాత పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి తాలూకా ఇప్పటి పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన చీమల నరసయ్య, అట్లాగే సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన బొగ్గుగని ప్రాంతంలో యువకునిగా ఉండి 14-15 సంవత్సరంలోనే కాసవేని రవి వికాస ఉద్యమంలో పాల్గొని అందులో నుంచే నిర్బంధం కార్యాచరణలో భాగంగా ఛత్తీస్గఢ్ వరకు
ప్రయాణించి 39-40 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం. ఈ నలుగురు రజిత, ఆసిఫాబాద్, ఈ 5 ఉద్యమకారులు ఇటీవల ఏప్రిల్ 5 నుంచి వెళ్ళి కగారులో భాగంగా పాశవికంగా హత్య చేయబడ్డారు. వీరితో పాటు 70 మంది ఆదివాసులు. మనం మొన్నటి నుంచి చూస్తున్నాం. సిపిఐ అనుబంధంగా ఉన్న ఒక జాతీయ బృందం, అందులో సుక్మా ఎమ్మెల్యేగా పనిచేసిన కుంజం సోనీశ్వరితో పాటు ఇతర ప్రజాస్వామికవాదులందరూ పీడియా గ్రామానికి వెళ్ళి ఎట్లా గ్రామంలో బూటప్ ఎన్కౌంటర్ జరుగుతున్నాయని వాళ్ళు ఇటీవలనే ప్రెస్ ద్వారా ప్రకటించిండ్రు. సోషల్ మీడియాలో కూడా వచ్చినాయి. ఇవన్నిటిని ఖండిస్తూ మనం ఈ సభను నిర్వహించుకుంటున్నాం. మిగతా మిత్రులు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేది ఉంది. ఈ సభను నిర్వహించాల్సిందిగా ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షుల వారిని సభను నిర్వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సామన్. మిత్రులకు పౌర హక్కుల సంఘం మరొకసారి ఆహ్వానం పలుకుతుంది. వివిధ ప్రాంతాల నుంచి గయ ప్రయాసాలు కోర్చుకొని వచ్చినందుకు ఉద్యమ అభివందనాలు. మిత్రులారా, ఒక ప్రత్యేకమైన నేపథ్యంలో అతి తక్కువ సమయంలో స్పందించాలనే ఒక తపన, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని ఒక ఆవేదన, అదే సమయంలో భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ఏర్పడిన ప్రత్యేకమైన ప్రజాస్వామిక ప్రక్రియ, ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 4.5 నెలల ఆలస్యంతో నిజానికి తెలంగాణ గడ్డ ఏ అణిచివేతను, ఏ హింసను, క్రూరత్వాన్ని ధిక్కరించే స్వభావం గల తెలంగాణ గడ్డ తక్షణమే స్పందించే ఒక ఆనవాయితీ గల తెలంగాణ సమూహం ఈ తప్పని పరిస్థితుల్లో ఆలస్యంగానే నిర్వహించడం ఒకటైతే, అతి తక్కువ సమయంలో సమయాన్ని టికెట్లు బుక్ చేసుకోవటం కానీ ఇతరత్ర ఏర్పాట్లు చేసుకోవటానికి అవకాశం కూడా ఎక్కువ సమయం ఇవ్వకుండా ఈ సభను ఏర్పాటు చేశాం. మిత్రులు అర్థం చేసుకొని సభకు వచ్చినందుకు ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం. వక్తలను కూడా వాళ్ళకి ఏమాత్రం సమయము, కొంత అవకాశం ఇవ్వకుండా రిక్వెస్ట్ చేశాం. తప్పనిసరిగా మీరు రావాల్సి ఉంటుంది సార్ అని పిలిచిన వెంబడే తమ సమ్మతిని తెలియజేసినందుకు వాళ్ళకి కూడా కృతజ్ఞతతో కూడుకున్న అభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది వక్తలు ఉన్నారు. 2 సెషన్లలో ఉదయము ఒక సెషను, మధ్యాహ్నము మరొక సెషను, ఈ 2 సెషన్లలో ఈ సమావేశం ఇవాల్టికి కొనసాగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 1:30కు మధ్యాహ్నం భోజనం విరామం ఉంటుంది.
మళ్ళీ తిరిగి రెండవ సెషను 2 గంటలకు ప్రారంభమై 5:30కు ఇవాల్టి కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ సభకు ఈ నేపథ్యానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం 2 రకాలుగా ఉంది. రాజ్యం ఇక అత్యంత వికృతమైన రూపంలో, తుది రూపంలో, తుది యుద్ధం అంటున్నాడు, తన వికృతమైన రూపాన్ని, తుది రూపాన్ని ప్రకటిస్తూ ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించిన ఒక నేపథ్యంలో ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము మిత్రులారా. బహుశా ఇంతకు మించిన యుద్ధ రూపం, అణిచివేత రూపం మరొకటి ఉండదేమో. దీన్ని ఎట్లా ధిక్కరించాలి, ధైర్యంగా దృఢంగా నిలువరించటము, ఎదుర్కోవటము ఎట్లా అని ఒక మేధో మదన చేయటం కోసం కేవలం సభ అంటే సభ ఒక ఎడ్యుకేషన్ ఇవ్వటం కాదు, మనం భవిష్యత్తులో దీన్ని నిలువరించటం కోసం ఏం ఆలోచించాలి అనే దానికోసం ఇక్కడ మనమందరం ఇవాళ ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఇది ఒక లక్ష్యం అయితే, సభకున్న రెండో లక్ష్యం ఏంటంటే పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న 17 సంఘాలతో కూడుకున్న ఒక అఖిల భారత స్థాయిలో పౌర హక్కుల సంఘాల సమన్వయ సంస్థ ఒకటి, కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ ఉంది. ఆ సిడిఆర్ఓ తరఫున పోయిన సంవత్సరం 2023 ఇదే నెలలో గగనతల దాడులు ఆదివాసీల పైన భారత ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు ఈ నెలలో ఈ తేదీల్లో అక్కడ తిరిగి ఆకాశ యుద్ధం భారత ప్రభుత్వం ప్రజల మీద ఎట్లా మొదలుపెట్టిందో, ఆ బాంబులు ఎట్లా కురిపిస్తుందో, డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా బాంబులు వ్యవసాయ పొలాల్లో పనిచేసుకుంటున్న రైతుల మీద, రైతు ఆదివాసుల మీద ఆ బాంబులు ఎట్లా వేశారో, అది ఎంత నష్టం కలిగించిందో ఆ శకలాలు తీసుకొచ్చి మీడియా ద్వారా ప్రజల ముందు ప్రకటించి ఉన్నాం. భారత ప్రభుత్వం ఎక్కడ కూడా యుద్ధం, ఆకాశం నుంచి యుద్ధాన్ని చేస్తున్నామని అంగీకరించలేదు. అది అంతర్జాతీయ యుద్ధ నియమాలకు వ్యతిరేకం కనుక సహజంగాని వాళ్ళు దాన్ని సమ్మతించలేదు. అది భారత ప్రభుత్వం చేస్తున్న, భారత ప్రజలకు చేస్తున్న మోసం అని మనం రుజువులతో పాటుగా ప్రపంచానికి తెలియజేశాం. అది ఒక ఎత్తు అయితే, అంతకు మించి ఇవాళ వందల సంఖ్యలో చంపుతున్న ఈ బూటకపు ఎన్కౌంటర్ ప్రహసనం ఏదైతే ఉందో, ఇందులో ఉన్న వాస్తవాలను కూడా ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత సమన్వయ సంస్థకు ఉంటుంది. కానీ ఒకటి, నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 37 4.5 నెలల్లో 30 ఎన్కౌంటర్లు జరిగి ఉన్నాయి. అక్కడికెళ్ళి సత్యాన్వేషణ చేయటం కోసం భారత ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుమతిస్తలేదు. కనుక ఈ సభ రెండవ లక్ష్యం
ఈ సభను నిర్వహించడంలో రెండవ లక్ష్యం ఏంటంటే, మనం మేధావులుగా అది ఎంత యుద్ధం జరగని, ఎంతటి భీకరమైన పోరు జరగని, మనం మేధావులుగా, హక్కుల సంఘాలుగా, పౌర సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడికి వెళ్ళగలమా, జోక్యం చేసుకోగలమా, పౌర యంత్రాంగంతో, సివిల్ అడ్మినిస్ట్రేషన్తో సంభాషించగలమా, దీన్ని నిలువరించే మనవంతుగా ఒక చిన్న ప్రయత్నాన్ని చేయగలమా, ఒక నిజ నిర్ధారణ బృందాన్ని తీసుకెళ్ళి చలో ఛత్తీస్గఢ్ కానీ, చలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవటం కానీ, చలో బస్తర్ కానీ, చలో ఆబుజ్మాడ్ కానీ అనే ఒక నినాదాన్ని ఎత్తుకొని మనం సత్యాన్వేషణ కోసం ఇక్కడి నుంచి బయలుదేరగలమా అనే అంశాన్ని పరిశీలించటం అనే రెండవ లక్ష్యంతో మిత్రులారా ఈ సభను నిర్వహిస్తా ఉన్నాం. కనుక మేము భావించింది ఏంటంటే, సభ అనంతరం 5 గంటలకు 6 గంటల ప్రాంతంలో మళ్ళీ కనీసం ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలు వచ్చున్నారు. ఈ సభ నిర్వహించడం కూడా రాజకీయ పార్టీ నేతలతో వక్తలుగా ఆహ్వానించటం, అన్ని ప్రజా సంఘాల నాయకులను ఆహ్వానించటం, మేధావులను ఆహ్వానించటం అనే 3 రకాల నేతలను ఇక్కడ పిలిచి ఉన్నాం. మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఈ విషయాలన్నిటి మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సభ ఆ మేరకు ఆ నేతలకు ఒక మ్యాండేటు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీ సహకారంతో, మీ మ్యాండేటుతో తప్పనిసరిగా మనకెంతో దూరం లేదు, కూతవేటు దూరంలో ఉన్న మన పక్కలే ఉన్న ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆబుజ్మడ్లో బస్తర్ రీజియన్లో జరుగుతున్న మారణ హోమాన్ని ఆపే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అందుకు గాను అవసరం అయితే నేను మరీ ముందుగానే చెప్పినట్టుగా అవుతుంది, కానీ ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటం కోసం బహుశా సాయంకాలం కూర్చునే వాళ్ళు ఒక నిర్మాణ దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఆపరేషన్ గ్రీన్ అంట్ పెట్టినప్పుడు ఆపరేషన్ గ్రీన్ అంట్కు వ్యతిరేకంగా కదిలాం. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ రాష్ట్రంలో చెస్ట్ హాస్పిటల్ మారుస్తానంటే మహిళల సమస్యల మీద కూడా ఎన్నో సమస్యల మీద ఐక్యంగా కార్యాచరణ రూపొందించుకొని కదిలిన అనుభవం, నేపథ్యం మనకుంది. కనుక ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక నిర్మాణం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి నామకరణ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకమైన పోరాట కమిటీ అంటామా, మరొకటి అంటామా, కూర్చున్న వాళ్ళు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. కనుక ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకొని మన పక్కన జరుగుతున్న ఆ మారణ హోమాన్ని, నర సంహారాన్ని నిలువరించే ప్రయత్నం, ఒక చిన్న ప్రయత్నం మనంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనే ఈ 2 లక్ష్యాలతో మిత్రులారా ఈ సభ ఇవాళ ఇంత షార్ట్ పీరియడ్లో ఏర్పాటు చేసుకోవటం అనేది జరుగుతూ ఉంది. మిత్రులారా, ఉన్మాదం అనేది అత్యంత భయంకరమైన, ప్రాణాంతకమైన పరిణామం. అది ఏ రూపంలో ఉన్నా మారణ సంహారాన్ని కోరుకుంటుంది.
మానవ ప్రాణాలను బలిగొనటమే దాని అంతిమ లక్ష్యం. ఇవాళ ఆ ఉన్మాదం ఇజ్రాయెల్ అధ్యక్షులు నెతన్యా రూపంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనకు పాలస్తీనాలో జరుగుతున్న ఘటనలు కనుక మనం ఒక్కసారి అవలోకన చేసుకుంటే ప్రతి హృదయం తడిగాక తప్పదు, ప్రతి కళ్ళు చెమర్చక తప్పదు. ఒక నిస్సహాయ పరిస్థితిలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామేమో కానీ ప్రతి హృదయం, ప్రతి గుండె పాలస్తీనా ప్రజలపైన జరుగుతున్న ఆ మారణ హోమానికి స్పందించక మానటం తప్పటం లేదు. అటువంటి ఉన్మాద ఛాయలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి. నిస్సహాయ స్థితిలో ఉన్నాము అని కాదు, కానీ ఆ మాట అనుకున్న వెంబడే మన కళ్ళ ముందు ఒక ఉదాహరణ కనబడుతుంది. అదే అమెరికా. అమెరికా అండదండలతో ఇజ్రాయెల్ పాలస్తీనా మీద ఈపాటికే 35,000 మందిని సంహరించి ఉందో దాన్ని నిరసిస్తూ దానికి వ్యతిరేకంగా అదే అమెరికన్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు గుడారాల ఉద్యమం చేస్తున్నారు. విద్యార్థులు తరగతులను బహిష్కరించి, విద్యార్థులు వాళ్ళ హాస్టల్ గదులను వదులుకొని బయటికి వచ్చి టెంట్లు వేసుకొని గుడారాల ఉద్యమం చేస్తూ ఉన్నారు. అది ప్రపంచవ్యాపితమైంది. అమెరికా ఇవాళ మొత్తం యూరోప్, ఏసియాలో ఉన్న దాదాపుగా నిస్సహాయ స్థితి లేదు అని చెప్పడం కోసం దాదాపుగా 120 యూనివర్సిటీలలో ఇవాళ విద్యార్థులు వచ్చి న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, నిరాయుధంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అది మనకు ఇవాళ ప్రపంచానికి ఒక మోడల్ చూపెడతా ఉంది. అది ఆదర్శంగా నిలబడింది. అంత పెద్ద యుద్ధానికి వ్యతిరేకంగా విద్యార్థులు ముందుకొచ్చి పోరాటం చేస్తున్న ఈ నేపథ్యంలో మనం మన పక్కన ఉన్న, అందుకనే దానికి అంతర్జాతీయంగా ఇవాళ ఈ అబుజ్మడు బస్తర్ రీజియన్లో జరుగుతున్న ఈ యుద్ధానికి, అసలు అది యుద్ధం అనటానికే మనసు ఒప్పటం లేదు. అంతర్గతంగా యుద్ధం ఏంటి? ఒకవైపు సుప్రీంకోర్టు ఏమో తమ సొంత పిల్లలపైన పిల్లలను చంపుకుంటుందా అని ఒకవైపు మాట్లాడుతూనే ఉంటుంది. న్యాయ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన పాలకులేమో యుద్ధం నిజంగానే అక్కడ జరుగుతూ ఉంది. ఈ 4 నెలల్లో దాదాపుగా 120 మంది ఆదివాసులను, వాళ్లకు అండగా ఉన్న మావోయిస్టులను మట్టు పెట్టిన పరిస్థితి మనకు కనబడతా ఉన్నాయి. ఒక్క మార్చిలోనే 60 మందిని చంపేశారు. అంటే రోజుకు ఒకరి చొప్పున. ఈ 4 నెలల కాలంలో ఆ లెక్కలు కడితే రోజుకు ఒకరి చొప్పున 120 మందిని పొట్టన పెట్టుకున్న భారత సైన్యం. దీన్ని మనం చాలా సీరియస్గానే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతిమ విజయం ప్రజలదే. వాళ్ళు ఎంత అత్యంత ఆధునికమైన ఆయుధాలతో ముందుకొచ్చినా మొత్తం భారత సైన్యం అంతా కేంద్రీకరించబడి ఆబుజ్మడును, బస్తర్ రీజియన్ను చుట్టూ ముట్టినా కానీ ప్రజలు నిరాయుధంగానే ఎదుర్కొన్న చరిత్ర, విజయులైన చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. కనుక మనం ప్రజాస్వామ్యయుతంగానే దీన్ని నిలువరించి విజయం పొందాల్సిన అవసరం అత్యవసరంగా మన కళ్ళ ముందుకొచ్చి పడి ఉన్నది.
ఈ యుద్ధం ఈ 2024 జనవరి నేను చాలా 120 ఘటనలు వివరించను కానీ 1-2 ఘటనలు మీ ముందు ఉంచదలిచాను. జనవరి 2024 జనవరి 1న యుద్ధం ఎట్లా ప్రారంభమైంది అంటే, ఒక తల్లి 6 నెలల పాపను ఎత్తుకొని పాలు పడుతుంటుంది. సోడి మాసే ఆమె పేరు. బిడ్డ పేరు మంగ్లీ, 6 నెలలు. అప్పటికే ఆమెకు అర్థమైంది మొత్తం చుట్టుముట్టి ఉన్నారు బలగాలు, అప్పటికే భయంకరంగా ఉన్నాయని భయం అవుతుంది. పాపను కింద దించి ఆమె ఇటు అటు తిరుగుతుంది. దాదాపుగా పాప ఒళ్ళోనే ఉంది. ఒక్కసారిగా కనీసం హెచ్చరికలు కూడా లేకుండా ఒక్కసారిగా ఆటో ఫైర్ పెట్టాను. సాయంత్రం 3-4 గంటల సమయంలో ఆటో ఫైర్తో సాధారణ ప్రజలు నివసిస్తున్న గ్రామాల పైన కాల్పులు మొదలు. ఆ తూట ఒకటి వచ్చి ఆమె చేతులకు తగిలి చేతులు నుద్దై చేతుల్లోంచి పోయిన ఆ తూట 6 నెలల పాప పొట్టి కడుపులోంచి దూసుకుపోతే పాప అప్పటికప్పుడే చనిపోయింది. చనిపోయిన తర్వాత తల్లి బిడ్డను బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఇంకే ఉంది ప్రాణం పోయిన తర్వాత, తరలించిన తర్వాత 3 లక్షలు తల్లికి ఇస్తామని, 5 లక్షలు చనిపోయిన పాపకి ఇస్తామని, మొత్తం 8 లక్షలు ఇస్తామని ఆమె ఈ విషయాలు ఎక్కడా బయట పెట్టొద్దు అని ఆమెకు కండిషన్ పెట్టి 8 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆమె ఒకటే ప్రశ్న అడిగింది, మీరు ఇస్తున్న డబ్బులతో నా పాప బయటపడుతుందా, నా పాప నాకు తిరిగి వస్తుందా అని అడుగుతా ఉంది. అందుకనే ఇవాళ మన ముందున్న ఆమె నినాదాన్ని విశ్వవ్యాపితం చేయాల్సిన అవసరం మన ముందుంది. ఇవాళ గౌరీ లంకేష్, మీటూ గౌరీ లంకేష్ అనే నినాదాన్ని ప్రపంచవ్యాపితం చేశాం. జార్జ్ ఫ్లాయిడ్ ఐ కాంట్ బ్రీత్ అన్న నినాదాన్ని ప్రపంచం చేశాం. ఈ ఇస్తున్న డబ్బులు నా పాపను తీసుకొచ్చి నా ఒళ్ళో పెడుతుందా అనే నినాదాన్ని ప్రపంచవ్యాపితం చేయాల్సిన సవాలు మనం ముందొచ్చి కూర్చున్నది. వినయంగా చెప్తా ఉన్నాం మిత్రులారా, సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ 2 నాడు 12 సంవత్సరాల బాలిక, కమలి ఆమె పేరు, 12 సంవత్సరాలు, ఆమెను ఇంట్లోంచి పట్టుకుపోయి బాడీ నిండా తూటాలు నింపివేశారు. గుర్తుపట్టలేనంత పరిస్థితిలో చేరుకున్నారు. ఆ బాడీ శవం, తల్లి తండ్రి పోయి ఆ శవాన్ని గుర్తుపట్టలేదు. మన అమరుల బంధుమిత్రులు కూడా ఆ సమస్య ఎదురైంది. పురుగుల ముద్దను, రక్తపు ముద్దను, కేవలం మాంసపు ముద్దను వాళ్ళ చేతిలో పెడితే భయంకరమైన వాసన, పురుగులు, ఆ తల్లిదండ్రి కూడా గుర్తుపట్టని పరిస్థితిలో అమరుల బంధుమిత్రులు ఆ పరిస్థితులను అధిగమించి ఆ మాంస ముద్దలను తీసుకొచ్చి గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించారు. నిజంగా వాళ్ళను పౌర హక్కుల సంఘం అభినందిస్తూ ఉంది. హృదయం మండిపోతా ఉంది. చంపేశావు, 30 తారీఖు నాడు చంపిన ఆ ఘటనలో నీవిచ్చేది, బాడీలను ఇచ్చేది 5వ తారీఖు నాడు ఎండాకాలం పురుగులు పట్టిన శవాలను. ఆ కమ్లీ శవం కూడా తల్లిదండ్రి గుర్తుపట్టకపోతే ఎవరైతే చంపారో డిఆర్జీ అంటే సల్వాజుడు అంటే మన నాయములు. రాజ్యాంగే ఏ వాల్యూస్ ఉండవు, ఏ విలువలు ఉండవు, ఏ చట్టం ఉండదు, ఏ చట్టాలు ఉండవు, ఏ రాజ్యాంగం ఉండదు, ఏ నిబద్ధత ఉండదు, ఏ నియంత్రణ ఉండదు. ప్రజల మీద పడి కాల్చి పారేసులే. ఆ డిఆర్జీ పోలీసు
పోలీసే లేదు లేదు ఆ ఆ బాడీ ఆ శవం నీ బిడ్డదే అని గట్టిగా నిర్ధారిస్తే తెచ్చుకోలేక తప్పని స్థితి. ఆ తృతీయ మన దగ్గర ఎవరు భూపాలపల్లి దగ్గర ఆ తల్లిదండ్రి కూడా గుర్తుపట్టకపోతే ఏ బిడ్డ అయినా నా బిడ్డే అని మళ్ళీ తర్వాత పోలీసులే ఫోన్ చేసి నీ బిడ్డ అంటే నా బిడ్డ కాకపోయినా సరే ఏ బిడ్డ అయినా నా బిడ్డే అని తీసుకొచ్చి అంత్యక్రియలు చేసిన పరిస్థితి. మిత్రులారా, ఎక్కడైనా ఈ పరిస్థితి మనకు కనబడుతూనే ఉంది. చనిపోయిన వాళ్ళకు రాజకీయాలు ఎక్కడి. ఇది రెండో ఘటన అయితే మొన్న 10వ తారీఖు నాడు హోరాహోరీ యుద్ధం జరిగిందంట. 6 గంటలు యుద్ధం జరిగిందట. 10వ తారీఖు నాడు ఏప్రిల్ 10వ తారీఖు నాడు అదే బీజాపూర్ జిల్లాలో పిడియా గుట్టల్లో కొండల్లో హోరాహోరీ 6 గంటల యుద్ధం జరిగింది. రెండు వైపులా తూటాలు ఇటు అటు సాగిపోయినాయి. 6 గంటల తర్వాత ఆ అగ్రనాయకులు ఉన్నారనే సమాచారం వచ్చింది. 6 గంటల తూటాలు వర్షం కురిసిన తర్వాత పోయి చూస్తే 12 మంది శవాలు దొరికినాయి అని అక్కడ వాళ్ళు ప్రకటించటం జరిగింది. తీరా చూస్తే బేలాబాటి అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న మానవ హక్కుల కార్యకర్త సోనీ సోరీ పోయి ఆ విషయాలు సేకరిస్తే మిత్రులారా, వాళ్ళు మావోయిస్టులు కాదు, అసలు ఆ ఉద్యమంతో సంబంధం లేని, ఆయుధాలతో సంబంధం లేని అత్యంత సాధారణమైన ఆదివాసీలు తునికాకు ఎండాకాలం తునికాకు ఏరుకోవటం కోసం పోయిన ఆదివాసీ. అంత తెలియదా? ఉద్దేశపూర్వకంగా వాళ్ళకున్న టార్గెట్ రోజుకి నంబరు పెంచుకోవాలని ఒక తపనలో ఆతృతలో సంఖ్య పెంచుకోవాలన్న ఆతృతతో తుపాకులు ఉన్నాయా చూసేది లేదు, ఆదివాసీలా చూసేది లేదు, నక్సలైట్లా చూసేది లేదు, ఆటో ఫైర్లో కాల్ చేసేది ఒకటే. 12కు 12 మంది తునికాకు ఏరుకోనికి పోయిన వాళ్ళు. మిత్రులారా, ఈ 3 ఘటనలు మీ ముందుంచాను. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఎన్కౌంటర్ పర్వం ఏదైతే కొనసాగుతుందో వేల మంది వచ్చి వర్షం కురిపిస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళు మావోయిస్టులు అయితే సగానికి పైగా అక్కడ ఉన్న అత్యంత సాధారణమైన ఆదివాసులే చనిపోతున్నారు అనేది మాత్రం నిర్ధారణ. ఇంకా మనకు గ్రౌండ్ రిపోర్టు అందాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారంగా మేము అధికారికంగా నిజ నిర్ధారణ చేయండి మాట్లాడలేము. కానీ నిజ నిర్ధారణ అందరి సహకారంతో వెళ్ళి మనం అందరం కలిసి గ్రౌండ్ రియాలిటీ ఏముందో తీసుకొద్దాం. కానీ ఈలోగా మనకు అందిన సమాచారం 120 మంది 27 ఎన్కౌంటర్లో 120 మంది చనిపోతే సగానికి పైగా 65 మంది పైగా ఆదివాసులు చనిపోయారనేది ఇప్పటికి మనకు నిర్ధారణ అయిన సంగతి. కనుక దీన్ని మనం ఆదివాసులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకింత తొందరపడుతుంది భారత ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో నివసిస్తున్న ఆదివాసుల పైన యుద్ధం చేయటానికి ఎందుకు తొందరపడుతుందంటే నీ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు అనిపించేది ఏంటంటే ఈ బీజేపీకి అధికారంలోకి రావటానికి ఒక హీరోయిక్ పరిణామం ఉండాలి. అది హీరోయిక్గా ప్రదర్శించుకోవాలి. ఫ్యాసిజం ప్రాణాలను కోరుకుంటుంది. ఒకసారి పుల్వామా అన్నది చంపేసింది సైనికులను, ఎన్నికాట్ చేసుకున్నది, బాక్సులు నింపుకున్నది. అదేంటి స్ట్రైక్ అన్నది, దాన్ని ఏమంటాం, సర్జికల్ స్ట్రైక్ అన్నది, మూట నింపుకున్నది. ఇప్పుడు ఏమీ దొరకలేదు. 2024లో ఎలక్షన్స్ వస్తామని తనకు తెలుసు. ఇవాళ అలాంటిది ఎవరిని బలిపెట్టాలనుకున్నది 2024 కల్లా మావోయిస్టులను మట్టు పెడతానని ముందే ప్రకటించున్నాడు ఈ అమిత్ షా. అక్టోబర్ 27, 28, 2022లో మొత్తం డీజీపీలను, అన్ని రాష్ట్రాల హోమ్ మినిస్టర్లను, హోమ్ సెక్రటరీలను, పారామిలిటరీ బలగాల దళాల
అధిపతులను పిలిచి మీటింగ్ పెట్టి 2024 కల్లా నువ్వు మావోయిస్టులను మట్టు పెట్టాలని ఒక నిర్దేశం ఇచ్చి ఉన్నాడు. దానికి ఆపరేషన్ సూరజ్ ఖండ్ అని పేరు పెట్టిండు. దానికి కంటిన్యూషన్లో డిసెంబర్ 1, 2023 నాడు మళ్ళీ అలాంటి సమావేశం పెట్టి ఆపరేషన్ సూరజ్ ఖండ్ కంటిన్యూషన్లో ఆపరేషన్ కగార్ అన్నాడు. కగార్ అంటే ఏందో అర్థం కాలేదు మనకు. కగార్కు ఏ అర్థం ఉన్నా మనకు అర్థమయ్యేది ఏంటంటే అంతిమ యుద్ధం. ఇంకేం లేదు, ఇక వేరే అర్థాలు మనకేం అర్థం కాదు. ఆ హిందీ పదం అంతిమ యుద్ధం చేస్తున్నాడు. ఈ అంతిమ యుద్ధంలో నూతన పరిణామం ఏంటంటే ఒకప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రమే ఉండేది. సిఆర్పిఎఫ్ బలగాలకు అదనంగా ఇవాళ వాళ్ళ పేరులోనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది. ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న మొత్తం భారత అర్ధ సైనిక బలగాలన్నీ అక్కడ మోహరించబడి ఉన్నాయి. లక్షలాది సంఖ్యలో ఇవాళ అక్కడ పారామిలిటరీ బలగాలు, అన్ని రకాల బలగాలు, బస్తర్ ఫైటర్స్ అట, సిఆర్పిఎఫ్ దళాలట, ఆ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అట, అన్ని రకాల ఫోర్సులను అక్కడ దించి యుద్ధానికి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక్కొక్క ఘటనలో వేల మంది పారామిలిటరీ బలగాలు పాల్గొంటున్నారు. ఇంకా చూసేదే లేదు. వర్షం తూటాల వర్షం కురిపించి పొట్టన పెట్టుకుంటున్న పరిస్థితులు. అడుగడుగున మేము దాదాపుగా నారాయణపూరు, బీజాపూరు, ఆ బాబూజ్మాడ్ ప్రాంతం అంతా తిరుగున్నాం. మేము తిరుగుతుంటే అడుగడుగున ఎవ్రీ 4th కిలోమీటర్ ఈ డ్రైవింగ్ ఏ పోలీస్ క్యాంప్, అక్కడ ఒక మిలిటరీ క్యాంప్ ఉంటుంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అన్ని క్యాంపుల నిర్వహణకు లక్షలాది సైన్యాన్ని నిర్వహించడం కోసం ఎన్ని కోట్ల డబ్బుల ఖర్చు అవుతుందో చూడండి. ఒక లెక్క ప్రకారంగా సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెడుతుంది ఒక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రం. మిగతా రాష్ట్రాలే కాదు, రకరకాల పేర్లతో సంవత్సరానికి 1000. ఎందుకోసం అక్కడ క్యాంపులు ఎందుకోసం నిర్వహిస్తున్నాం? ఎవరిని ఉద్ధరించడం కోసం ఆ క్యాంపులు నిర్వహిస్తున్నాం. అంత ఖర్చు అది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది మనం ఇవాళ సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ మనం మేధావులుగా విశ్లేషించాల్సింది ఏంటి అంటే, ఆదివాసీలు నివసిస్తున్న ఆ అడవిలో మరి చట్టాలు ఏమైనాయి? పెసా చట్టం ఉంది కదా, ఆదివాసేతరులు ఎవరు పోవటానికి అవకాశం లేదు కదా, అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఒకటి ఉంది కదా. ఏ అనుమతి తీసుకొని వేలాది క్యాంపులు అక్కడ వెలసిల్లుతున్నాయి. ఆ క్యాంపులేంటి, ఆ పోలీస్ బలగాలేంటి, ఆ ఆకాశ యుద్ధం ఏంటి? ఆకాశ యుద్ధం రూపం ఇవ్వాలా ఉన్న చోటనే, అంటే డ్రోన్లతో కూడా రావాల్సిన పని లేకుండానే, అంటే డ్రోన్లు వస్తే డ్రోన్లను కూడా కొడుతున్నారు వీళ్ళు. కూర్చున్న చోటనే క్యాంపుల్లో కూర్చొని సెల్లింగ్ చేస్తున్నారు. ఆ సెల్లింగు, ఆ శకటాలు, ఆ సెల్స్ 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి అది పడుతుంది. పడితే 10 మీటర్ల వ్యాసార్థంలో పెద్ద లోయ ఏర్పడుతుంది. అంటే ఒక గ్రామం మీద పడితే ఆ సెల్స్ ఎంతమంది ప్రాణాలు పోతాయో ఆదివాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. పిల్లలను, వృద్ధులను మోసుకొని ఆ పొదల్లోకి పరుగులు తీసి ప్రాణాలను ఇవాళ ప్రాణ రక్షణనే, సర్వైవలే పెద్ద ప్రశ్నార్థకమై కూర్చున్నది. వాళ్ళను ప్రాణాలతో బ్రతికించుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. మన మీద ఆ బాధ్యత ఎందుకుందంటే వాళ్ళు చేస్తున్నది వాళ్ళ కోసం కాదు అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేస్తున్నది మొత్తం ఆ దేశ సంపదను, ఆ వారసత్వ సంపదను మొత్తం భవిష్యత్ తరాల కోసం ఇవ్వాలనే దాంతో ఆ పోరాటం కొనసాగిస్తున్నారు. కనుక ఆ పోరాటానికి మద్దతుగా మనమందరం చిన్నపాటి సంఘీభావాన్ని అయినా ఏదో రకమైన, వాడు మానసిక యుద్ధం పెట్టిండు. మానసిక యుద్ధానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
పువ్వర్తి గ్రామంలో హిడ్మానా పువ్వర్తి గ్రామం హిడ్మా ఇవాళ పెద్ద టార్గెట్. హిడ్మా గ్రామం పువ్వర్తి, మేము అక్కడికి వెళ్ళాం. పువ్వర్తి గ్రామాన్ని తన అదుపులోకి చుట్టుముట్టి అక్కడ మెడికల్ క్యాంపు, అసలు ఆ మెడికల్ క్యాంపే అవసరం లేదు, వాళ్ళకి ఏ రోగం రాదు. మెడికల్ క్యాంపు పెట్టి హిడ్మా తల్లికి ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసుకుంటున్నాడు. అంటే ఒక మానసికమైన ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఇవాళ మనం ఈ సభ ద్వారా మనం కూడా రీఛార్జ్ కావాల్సిన అవసరం ఉంది. మనం కూడా ఆ ఆదివాసీ సమూహాలకు, మన తెలుగు సమాజాలకు మనం ఆ మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ సభకు ఇంకా చాలామంది వక్తలు వచ్చారు. సిపిఎంఎల్ పార్టీ నుంచి చంద్రపులాడి మల్లెపల్లి ప్రభాకర్ వచ్చిండు, అకనాలి సాజయ్య గారు వచ్చినారు, అన్వేష్ మాస్లై నుంచి స్టేట్ సెక్రటరీ మెంబర్ వచ్చి ఉన్నారు. అట్లాగే షేక్ షావలి కూడా వచ్చి ఉన్నారు. చాలామంది వక్తలు వచ్చి ఉన్నారు. దీన్ని ఈ 2 సెషన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నేను అనుకుంటాను ఒక మొదటి సెషన్ ఒక 5-6 ముగించుకొని మళ్ళీ 2వ సెషన్కి వెళ్ళిపోదాం. ప్రముఖ రచయిత, కవి, అసలు ఎంత ఇన్స్పైరింగ్ అంటే శివారెడ్డి గారు పిలువంగానే సార్ ఇట్లా మీటింగ్ రావాలని అడిగాం. ఒప్పుకోవటం అనేది చాలా సంతోషం. సారు సాహిత్య అకాడమీతో బాధ్యులుగా ఉన్నారు. ఎంతోమందికి సాహిత్య అకాడమీ కొత్త వాళ్ళకు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నా. అది కాకుండా తన జీవితకాలం మొత్తం ఉద్యమాలతో మమేకమై ఉన్న ఆ సారు చూడంగానే చాలా ఇన్స్పిరేషను. మొదటగా ప్రారంభోపన్యాసం చేయాల్సిందిగా కె శివారెడ్డి గారిని కోరుతా ఉన్నాను.